గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు నేను చెప్పేటువంటి లెసన్ వచ్చేసి ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే కొంతమందికి డౌట్ రావచ్చు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే మరి 2 సంవత్సరాల కోర్సు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అనుకోవచ్చు, మరి డీజిల్ మెకానిక్ వెల్డర్ ఉన్నారు కదా, వీడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని ఎట్లా అనుకోవాలి అనుకుని ఒకవేళ అనుమానం రావచ్చు. వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అంటే ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లోకే వస్తారు. కాబట్టి మీరు కూడా వినండి. నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే, మీకు సీనియర్స్కి చెప్పినప్పుడే వినాలి, ఫస్ట్ ఇయర్స్కి చెప్పినట్టే సెకండ్ ఇయర్స్కి చెప్పే లెసన్ వినాలి, ఫస్ట్ ఇయర్కి చెప్పే లెసన్ వినాలి అనేది ఏమి పట్టింపు ఏమి ఉండదు. ఎందుకనంటే 2 ఇయర్స్ కోర్స్ కాబట్టి ఆ సిలబస్ మొత్తాన్ని ఏం చేశాడంటే కొంచెం పెంచి కొంచెం డీప్కి వెళ్ళిపోయేసి సపరేట్ చేశాడు. ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం తగ్గించేసి ఆ 1 ఇయర్లోనే కంప్లీట్ చేసి, కానీ వాళ్ళకున్న టాపిక్స్ మీకున్న టాపిక్స్ అన్నీ కూడా సమానమే. కాబట్టి సీనియర్స్ లెసన్ చెప్పేటప్పుడు జూనియర్స్ వినండి, జూనియర్స్ లెసన్ చెప్పేటప్పుడు కూడా సీనియర్స్ వినండి. కాకపోతే ఈరోజు చెప్పే టాపిక్ మాత్రం, ఈరోజు చెప్పేటువంటి లెసన్ మాత్రం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది. అందరూ చూడండి, సీనియర్స్ కూడా చూడండి. అది ఓకే, రైట్. చూడండి, లాస్ట్ క్లాస్లో మీరు అందరూ బాగా నేర్చుకుని ఉంటారు, లాస్ట్ క్లాస్ అర్థమై ఉంటుంది. ఒకసారి లాస్ట్ క్లాస్ ఏం జరిగింది అనేది, ఏ క్లాస్ గురించి మనం డిస్కస్ చేసాం అనేది ఒకసారి రివ్యూ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి లెసన్ ఏంటి అంటే ప్రొజెక్షన్ అంటే లాస్ట్ క్లాస్లో నేను చాలా సింపుల్గా చెప్పాను. నీవు నడుస్తూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒక చోట నిలబడినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ కళ్ళు ఎప్పుడు ఏదో ఒక వస్తువుని చూస్తూ ఉంటాయి. ఒక మనిషిని చూసినా, ఒక జంతువుని చూసినా, దేన్ని చూసినా కానీ చూడంగానే నీకు కనపడిన ఆకారాన్నే ప్రొజెక్షన్ అని అంటారు. అయితే ఆ రోజు మనం డిస్కస్ చేసినటువంటి ఆ ప్రొజెక్షన్ని 2 రకాలుగా విభజించాం. ఒకటి పిక్టోరియల్ ప్రొజెక్షన్, 2 ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే ఏమన్నా మనం చెప్పుకున్నాం, 3 సైజుల బొమ్మలు కలిగినటువంటి 3 సైజులతో నిర్మించిన బొమ్మలన్నిటినీ పిక్టోరియల్ ప్రొజెక్షన్స్ అన్నాం. 3 సైజులతో నిర్మించినటువంటి బొమ్మలన్నిటినీ పిక్టోరియల్ ప్రొజెక్షన్స్ అన్నాం. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే ఆ 3 సైజుల బొమ్మల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆకారాన్ని, అంటే ముందాక, ఫ్రంట్, సైడ్, టాప్ ఆకారాన్ని విడివిడిగా చూసేటువంటి ప్రొజెక్షన్ ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం పిక్టోరియల్ ప్రొజెక్షన్స్ అంటే 3 రకాలుగా విభజించాము. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్, తర్వాత ఆబ్లిక్ ప్రొజెక్షన్, తర్వాత పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్. ఐసోమెట్రిక్, ఆబ్లిక్, పర్స్పెక్టివ్. ఓకే, ఐసోమెట్రిక్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే 3 ఐసోమెట్రిక్ యాంగిల్లో ఒక వస్తువును కనుక ఎదుటి వ్యక్తికి కనపడేటట్టు కనుక చూపించినట్లయితే ఆ వస్తువు చక్కగా కనపడుతుంటుంది. ఎందుకంటే ఐసో అంటే సమానమని, ఆ తర్వాత మెట్రిక్ అంటే కొలతలని, సమానమని. ఆ తర్వాత ఆబ్లిక్ అంటే ఒక సర్ఫేస్ మనకి ఎదురుగా కనపడింది, ఇంకో సర్ఫేస్ ఏటవాలుగా ప్రయాణిస్తూ ఉంటుంది. పర్స్పెక్టివ్ లో సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పాను. దీన్ని ఎక్కువగా డ్రాఫ్ట్స్మెన్, సివిల్ ఆర్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఒక వస్తువుని సర్టన్ డిస్టెన్స్ నుంచి మనం చూసినప్పుడు ఒక సైజు ఉంటుంది. అదే వస్తువు మన నుంచి దూరం అయ్యే కొద్ది దాని సైజు ఏమవుతుంది, ఆ వస్తువు యొక్క సైజు మనకు కనపడేటువంటి చూపులో చిన్నదవుతూ ఉంటుంది. అలాగా ఒక వస్తువు మన దగ్గర నుంచి దూరం అయ్యే కొద్ది వస్తువు చిన్నదైపోతుంది, మళ్ళా దగ్గరికి అయ్యే కొద్ది దాని యొక్క సైజు పెద్దదిగా కనపడుతుంది. కానీ ఆ వస్తువు యొక్క సైజులో మాత్రం మార్పు రాదు, మనకు కనపడేటువంటి విజన్లో మార్పు అంతే. ఓకే, లాస్ట్ క్లాస్లో పిక్టోరియల్ ప్రొజెక్షన్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ని 4 యాంగిల్ ప్రొజెక్షన్లుగా కూడా విభజించారని చెప్పుకున్నాం. ఆర్థోగ్రాఫిక్ లో ఆర్థో అంటే వన్ సైడ్ ఒక ప్రక్క ఉన్న సర్ఫేస్ చూడాలి అని చెప్పాం. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ కూడా 4 యాంగిల్స్ విభజించాం. ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్స్. ఈ 4 యాంగిల్స్ లో కూడా కేవలము ఫస్ట్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ ని మనం ఉపయోగిస్తాము. సెకండ్, ఫోర్త్ యాంగిల్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించము అంతవరకు మనం చెప్పుకుంది. ఎందుకు ఉపయోగించము అనేది మనం ఇంకా డిస్కస్ చేయలేదు. ఓకే, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఏంటంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం, ఐసో అంటే సేమ్ ఆర్ ఈక్వల్, ప్లస్ మెట్రిక్. ఐసో అంటే అదే అర్థం. ఐసో అంటే ఈక్వల్, ప్లస్ మెట్రిక్ మెజర్స్.
మెట్రిక్ అంటే మెజర్స్, ప్రొజెక్షన్ షేప్ అంతే. మెజర్మెంట్స్ చూడండి, ఈక్వల్ మెజర్మెంట్స్ కలిగిన ఆకారము, ఈక్వల్ మెజర్మెంట్స్ కలిగినటువంటి ఆకారము. నాట్ ఓన్లీ ఈక్వల్ మెజర్మెంట్స్, ఆ యొక్క యాంగిల్ మీద ఈ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే ఐసోమెట్రిక్ యాంగిల్ మీద మనం ఏ వస్తువునైనా సరే చూపించినట్లయితే, అంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏం చేసామంటే జస్ట్ ఒక కార్ కొనడానికి మనం డిస్కస్ చేసుకున్నట్టు, ఒక కార్ కొనడానికి ఒక కస్టమర్ ఒక కార్ షోరూమ్కి వచ్చాడు. అయితే వాడు ఏం చేస్తాడంటే నాకు టొయోటా కంపెనీయే కావాలంటాడు. అక్కడ వేరే వేరే కంపెనీలు ఉంటాయి, కానీ టొయోటా కంపెనీయే నాకు నచ్చింది అంటాడు. ఆ మోడల్స్ లేవో ఆ కార్లు అంటే సరే ఆర్డర్ ఇచ్చేద్దాం అంటాడు. వెంటనే అక్కడ బ్రోచర్స్ అవి ఉంటాయి అని తీసేసి చూపిస్తాడు. చూపించగానే ఒక ఆ కంపెనీ కలిగినటువంటి కారు ఒక మోడల్ చూస్తాడు. చూడగానే ఓకే రైట్ నాకు ఈ కారు కావాలి అంటాడు. అక్కడ ఆ కస్టమర్ గుర్తించింది ఏంటంటే, ఆ కస్టమర్ చూపించినటువంటి వ్యూ ఏంటయ్యా అంటే ఐసోమెట్రిక్ యాంగిల్లో ఆ కారు యొక్క ఆకారాన్ని చూపించాడు. ఐసోమెట్రిక్ యాంగిల్ అంటే అక్కడ ఏం లేదు, కారు యొక్క ముందు భాగం, కారు యొక్క ప్రక్క భాగము, కారు యొక్క పై భాగం మూడు సర్కిల్ కారు మొత్తం కూడా అర్థమయ్యేటట్టు కస్టమర్ చూశాడు. సో తను చూడంగానే ఆ కారు చక్కగా నచ్చింది, ఎస్ నాకు ఈ కారు కావాలని ఆర్డర్ చేస్తాడు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఐసోమెట్రిక్ యాంగిల్లో ఏ వస్తువునైనా సరే, ఒక హౌస్ని కావచ్చు, ఒక మెషిన్ కావచ్చు, లేకపోతే ఒక బెంచ్ని కావచ్చు, ఒక మనిషిని కావచ్చు, ఒక యానిమల్ కావచ్చు, ఒక ఏరియాని కావచ్చు, ఒక ట్రైన్, బస్, ఏదైనా సరే ఈ యొక్క ఐసోమెట్రిక్ యాంగిల్లో కనుక ఒక వస్తువుని కనుక గీసి చూపిస్తే చూసే వాళ్ళకి చక్కగా అర్థం అవుతుంది. సో ఓకే రైట్. సో అది దీని యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఐసోమెట్రిక్ యాంగిల్ అంటే కోణము, అది ఎలా ఉంటుంది, యాంగిల్ ఎట్లా ఉంటుంది, యాంగిల్ని యాక్సిస్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక మనం చెప్పుకున్నది ఏంటంటే లాస్ట్ క్లాస్లో పిక్టోరియల్ ప్రొజెక్షన్ లో వచ్చేవన్నీ కూడా 3 డైమెన్షనల్ ఫిగర్స్. 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంటే దాన్ని 3D పిక్చర్ అని కూడా అంటారు. ఏమంటారు? 3D పిక్చర్. అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం 3D పిక్చర్. 3 అంటే 3 ప్లస్ D పిక్చర్. D అంటే డైమెన్షనల్. డైమెన్షన్స్ అంటే ఏమిటి? L ఇంటూ B ఇంటూ H. అది 3D పిక్చర్. 3 సైజులతో ఉన్న బొమ్మలన్నింటినీ పిక్టోరియల్ ప్రొజెక్షన్స్ అంటారు. పిక్టోరియల్ ప్రొజెక్షన్ లో ఐసోమెట్రిక్ ఒకటి. దానికంటే ముందు ఐసోమెట్రిక్ యాంగిల్ అంటే ఏంటి, ఎలా గీయాలి? ఇక అయితే మనం 3 సైజుల బొమ్మ గీస్తున్నాం కాబట్టి ఆ 3 సైజుల బొమ్మకి మొట్టమొదట బేసిక్ గా 3 లైన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది అడుగుతున్నటువంటి రిఫరెన్స్ లైన్. ఏది? రిఫరెన్స్ లైన్. ఇది చూడండి, దీన్ని RL అంటారు. RL అంటే రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్ కి ఈ ఎడమ ప్రక్క పోయే యాక్సిస్ ని x యాక్సిస్ అంటారు, కుడి చేతి ప్రక్క పోయే యాక్సిస్ ని y యాక్సిస్ అంటారు, ఎదురుగా పోయేటువంటి యాక్సిస్ ని z యాక్సిస్ అంటారు. ఓకే, x యొక్క రిఫరెన్స్ లైన్ కి x యాక్సిస్ 30 డిగ్రీ యాంగిల్ లో ప్రయాణించాలి. ఎనీ టైం గుర్తుపెట్టుకోండి, ఐసోమెట్రిక్ యాంగిల్ అనగానే ఈ యొక్క రిఫరెన్స్ లైన్ ఆర్ బేస్ లైన్ కి x యాక్సిస్ 30 డిగ్రీ యాంగిల్, y యాక్సిస్ 30 డిగ్రీ యాంగిల్, z యాక్సిస్ 90 డిగ్రీ యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ ని ఐసోమెట్రిక్ యాంగిల్ అంటారు. ఇదే యాంగిల్ ఉపయోగించి మనం ఒక ఆబ్జెక్ట్ గీసాం. చూడండి, ఒక బొమ్మ గీసాం. దీన్ని ఐసోమెట్రిక్ క్యూబ్, ఐసోమెట్రిక్ వ్యూ అన్నాం. ఓకే, ఐసోమెట్రిక్ వ్యూ అంటే ఒక క్యూబ్ గీసాం మనం. క్యూబ్ అయితే దీనికి ఏం చేసామంటే ఇక్కడి నుంచి ఎడకి ఈ x లైన్ గీసాం. x యాక్సిస్ ని సపోజ్ లెంగ్త్ అనుకున్నాం, y యాక్సిస్ ని విడ్త్ అనుకున్నాం, z యాక్సిస్ ని హైట్ అనుకున్నాం. ఓకే, x విలువ ఇక్కడ ఎంత చూపించాం? 50. y విలువ ఎంత చూపించాం? 50. z విలువ ఎంత? 50. ఓకే, x 50, y 50, z 50. అయితే ఇక్కడ మీరు గమనించండి, అసలు ఐసో అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు బాగా క్లియర్గా అర్థం. చూడండి, నేనేమనుకున్నాం, మనం ఏం చెప్పుకున్నాం? ఐసో అంటే ఈక్వల్, మెట్రిక్ అంటే మెజర్మెంట్స్, షేప్ అంటే ఆకారము. ఇక్కడ గమనించండి, ఒక క్యూబ్ ను మనం నిర్మించాం. అంటే దీని సైజ్ ఎంత? x వాల్యూ 50 mm, y వాల్యూ 50 mm, z వాల్యూ 50 mm. అంటే 3 సైడ్స్ కూడా ఈక్వల్, దట్ ఇస్ కాల్డ్ క్యూబ్. ఓకే రైట్. ఇక్కడ ఏం చేసామంటే ఐసోమెట్రిక్ అనే పేరు ఎందుకు వచ్చింది? చూడండి, ఇక్కడ x యాక్సిస్ 30 డిగ్రీ, y యాక్సిస్ 30 డిగ్రీ, z యాక్సిస్ 90 డిగ్రీ. ఓకే, దట్ ఇస్ బేసిక్ యాంగిల్. కానీ సమానము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఎక్కడైతే x
ఎక్స్ వై జెడ్ రెండు కలుసుకుంటాయో మనం ఇంతకుముందు చెప్తున్నాం. ఒక సర్కిల్ చుట్టూ ఉండేటువంటి కోణముల సంఖ్య మొత్తం 360 డిగ్రీ. 360 డిగ్రీ అంటే 360 డిగ్రీల్ని సమానంగా పంచుకుంటాయి ఈ మూడు సర్ఫేస్. అందుకని ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి 120 డిగ్రీ, ఇక్కడి నుంచి 120 డిగ్రీ, ఇక్కడ ఇందువలన దీన్ని ఐసో అంటారు. ఏమంటారు? ఐసో అంటారు. అందువల్ల దాన్ని ఐసో అనేది. ఐసో అంటే ఆ ఐసోమెట్రిక్ యాంగిల్ మీద గీసినటువంటి బొమ్మ యొక్క ఆకారము ఒక కుడి ప్రక్క ఎక్కువగా నుంచి ఎడమ ప్రక్క తక్కువగా నుంచి పై భాగం సమానంగా ఎక్కువగా రావడం అలా ఉండదు. 3 సైడ్స్ కూడా సమానంగా కనపడతాయి. ఎందుకు కనపడతాయి అంటే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న సర్ఫేస్ 120 డిగ్రీలు తీసుకుంటుంది, పైన ఉన్న సర్ఫేస్ 120 డిగ్రీలు తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న డిగ్రీ కూడా 120 డిగ్రీ. 3 సర్ఫేసెస్ కూడా 360 డిగ్రీస్ సమానంగా యాంగిల్లో ప్రయాణించి సర్ఫేస్లు ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారు? ఐసోమెట్రిక్ యాంగిల్, ఐసో అని పిలుస్తారు. ఓకే రైట్. ఆ తర్వాత ఈ వ్యూని ఏమంటామంటే ఐసోమెట్రిక్ వ్యూ అంటారు. దీనికంటే ముందు ఇంకో పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే, ఓకే ఐసోమెట్రిక్ వ్యూ, ఐసోమెట్రిక్ వ్యూ అంటారు. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం. ఇది చాలా మందికి అర్థం కాదు, రాస్తారు అందరూ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అంటే ఏంది రా స్వామి అని అడిగితే వాడు అంటాడు ఆర్ ఈక్వల్, సమానము సమానము సమానం అంటాడు. ఏంటి సమానము అంటే ఇక్కడ గమనించండి, ఆల్ అంటే మొత్తము, డైమెన్షన్స్ అంటే ఏంటి 50 50 50 ఇవన్నీ డైమెన్షన్స్ కొలతలు ఈ బొమ్మ యొక్క. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇది గ్రామటికల్ గా ఉన్నటువంటి ఒక వర్డ్. ఇన్ ఎంఎం అంటే మిల్లీమీటర్స్, ఎంఎం అంటే మిల్లీమీటర్స్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ 3 ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డైమెన్షన్స్ యొక్క విలువలన్నీ మిల్లీమీటర్స్ లో గీయబడినవి అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి 3 నంబర్స్ 50 కావచ్చు 50 కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నంబర్ కదా ఎంఎం అని రాయన అవసరం లేదు, క్రింద రాస్తుంది సార్. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం. ఎంఎం అంటే మిల్లీమీటర్. ఆల్ డైమెన్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి 3 డైమెన్షన్స్ ఆర్ అన్ని ఇన్ మిల్లీమీటర్స్ లో ఉన్నవి. అది దాని అర్థం. ఈ బొమ్మలో ఇచ్చినటువంటి ఎన్ని డైమెన్షన్స్ ఇచ్చినా కానీ ఆ డైమెన్షన్స్ విలువలన్నీ కూడా మిల్లీమీటర్లను ఉపయోగించి మేము గీసాము, మీరు కూడా గీయండి అని అర్థం. మేము గీసాము, మీరు గీసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నంబర్ల విలువలన్నీ మిల్లీమీటర్లను ఉపయోగించి గీయండి అంటాడు. సపోజ్ మిల్లీమీటర్స్ ఇవ్వకుండా సిఎం అని ఇస్తారు, ఇక్కడ సెంటీమీటర్స్ సిఎం అని ఇస్తారు. సో ఇక్కడ సపోజ్ సిఎం అని ఇచ్చారు, సెంటీమీటర్లు అయిపోతాయి 50 50 అన్నీ కూడా. సపోజ్ ఇంచెస్ అని ఇచ్చారు, బ్రిటిష్ సిస్టంలో అంగుళాలు అయిపోతాయి. సపోజ్ ఫీట్స్ అని ఇస్తారు, అడుగులు అయిపోతాయి, యాడ్స్ అయిపోతాయి. అంటే ఇవన్నీ కామన్, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్, అంతవరకు కామన్. ఇక్కడ ఏది ఇస్తే వీటి విలువలన్నీ కూడా అలా మారిపోతాయి అని అర్థం. అది ఓకే రైట్. ఆ తర్వాత స్కేల్ 1:1 రేషియో. సపోజ్ నేను బొమ్మ గీశాను, నేను చెప్తున్నాను నేను 1:1 రేషియోలో గీశాను ఈ బొమ్మని అని చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. స్కేల్స్లో మనం గీసేటువంటి ఒక వస్తువు యొక్క ఆకారాన్ని బోర్డు మీద కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా గీసేటప్పుడు మనం ఏదో ఒక సైజును ఉపయోగించి గీయాలి. ఆ సైజులు మనం స్కేల్స్ రూపంలో చెప్పుకున్నాం. 1 ఫుల్ స్కేల్ అన్నాం, 2 రెడ్యూసింగ్ స్కేల్ అన్నాం, 3 ఎన్లార్జింగ్ స్కేల్ అన్నాం. సో ఫుల్ స్కేల్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ ఇక్కడ నుంచి 50 mm గీయమన్నారు, నువ్వు ఆల్రెడీ 50 mm పెట్టి ఎంత స్కేల్లో 50 mm ఎంత ఇంకే ఉంటుందో అంత పెట్టే గీసావు అనుకో, అది మొత్తం గీసావు కదా, అందుకని ఫుల్ స్కేల్. దాన్ని 1:1 రేషియో అంటారు. అయితే నేను ఇక్కడ ఫుల్ స్కేల్ మొత్తం పెట్టి గీసాను, అందుకని ఏమని రాస్తాను 1:1 రేషియో, 1:1 రేషియో. ఓకే, ఇంతవరకు ఇది. ఆ తర్వాత దానికంటే ముందు ఇది ఐసోమెట్రిక్ వ్యూ. అయితే దీన్ని ఐసోమెట్రిక్ వ్యూ అనొచ్చు, లేకపోతే డ్రాయింగ్ కూడా అనొచ్చు. ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అన్నా దీన్నే అంటారు ఐసోమెట్రిక్ వ్యూ. ఇక్కడ వ్యూ అంటే చూసినప్పుడు కనపడేదని ఒక వ్యూ ఒక వ్యూ ఆకారం కనపడేది, దాన్ని వ్యూ అంటారు, దాన్ని డ్రాయింగ్ కూడా అంటారు, ఏదైనా ఒకటి. ఓకే, దాని తర్వాత ఓకే ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం, ఐసోమెట్రిక్ యాంగిల్ గురించి తెలుసుకున్నాం, ఐసోమెట్రిక్ వ్యూ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఐసోమెట్రిక్ స్కేల్. ఏంటి స్కేల్? ఇంతకుముందు సార్ ఫుల్ స్కేల్ అన్నారు, రెడ్యూసింగ్ స్కేల్ అన్నారు, ఎన్లార్జింగ్ స్కేల్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఐసోమెట్రిక్ స్కేల్ ఏంటి సార్ అన్నారు.
కానీ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ గీయడానికి ఐసోమెట్రిక్ స్కేల్, ట్రూ స్కేల్ అని రెండు రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ రిఫరెన్స్ లైన్ ఒకటి తీసుకున్నాం. ఇక్కడ నుంచి 30 డిగ్రీ యాంగిల్లో ఒక యాక్సిస్ గీసాం. ఏబి అనేటువంటి యాక్సిస్ ఒకటి గీసాం. ఏది 30 డిగ్రీ యాంగిల్లో. అదే విధంగా నెక్స్ట్ బీసీ అనేటువంటి యాక్సిస్ ఈ యొక్క రిఫరెన్స్ లైన్ కానించి ఈ రిఫరెన్స్ లైన్ కానించి ఫస్ట్ ఇక్కడ ఏబి అనేటువంటి యాక్సిస్ ని 30 డిగ్రీ యాంగిల్లో గీసాం. ఇదే రిఫరెన్స్ లైన్ నుంచి 45 డిగ్రీ యాంగిల్లో బీసీ అనేటువంటి ఇంకొక యాక్సిస్ గీసాం. తీసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్కేల్ ఉంది కదా, ఇదిగోండి, ఇది ఫుల్ స్కేల్. ఈ స్కేల్ ఏం చేసామంటే ఇదిగోండి దీని మీద గుర్తుపెట్టాం. 45 డిగ్రీ యాంగిల్ మీద గుర్తుపెట్టేసి ఇక్కడి నుంచి దీని మీద ఉన్న నంబర్స్ గా 45 డిగ్రీల యాంగిల్ ఉన్నటువంటి స్కేల్ లైన్ మీద గుర్తుపెట్టాము. ఓకే, 8 మిల్లీమీటర్లు గుర్తుపెట్టాము, మాక్సిమం 20 mm గుర్తుపెట్టాము. 20 mm ఈ లైన్ పొడవు, కానీ మనం 15 mm గుర్తుపెట్టాము. ఆ తర్వాత 10 mm గుర్తుపెట్టాము. బాగా గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే అసలు ట్రూ స్కేల్ అంటే ఏంది, ఐసోమెట్రిక్ స్కేల్. ట్రూ అంటే ఏంది, నిజము, సరైనది, కరెక్ట్. ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఒక స్కేల్ ఉంది మన చేతిలో. ఈ స్కేల్లో మిల్లీమీటర్స్ ఉంటాయి. జనరల్ గా ఆర్డినరీ స్కేల్ మీద 10 మిల్లీమీటర్ల దూరం ఎంత ఉంటుందో ఈ స్కేల్ మీద కూడా 10 మిల్లీమీటర్లు అంతే ఉంటుంది. అంటే ఇక్కడ 45 డిగ్రీల కోణంలో ఉన్నటువంటి బీసీ అనేటువంటి లైన్ మీద ఇక్కడ ఎంతైతే 10 mm ఉంటుందో ఆ 10 mm నే యాజ్ టీజ్ గా ఇక్కడ గుర్తుపెట్టేసాం. అంటే నువ్వు ఈ స్కేల్ మీద ఉన్న కొలతలతో గుర్తుపెట్టి గీసినా అదే వచ్చింది, లేదా దీని మీద ఉన్న కొలతలు తీసుకున్నా అదే వచ్చింది. దాన్ని ట్రూ స్కేల్ డ్రాయింగ్ అంటారు. అంటే దీంతో గీసినా ఓకే, లేదా 45 డిగ్రీల కోణంలో ఉన్నటువంటి లైన్ మీద ఉన్న కొలతలు తీసుకొని గీసినా ట్రూ స్కేల్ డ్రాయింగ్. ట్రూ స్కేల్ తీసుకున్నట్టే. రెండోది ఐసోమెట్రిక్ యాంగిల్, అంటే 30 డిగ్రీల కోణం. చూడండి, ఇక్కడ నుంచి ఏబి అనేటువంటి లైన్ సేమ్ పాయింట్ దగ్గర నుంచి 30 డిగ్రీల యాంగిల్లో ప్రయాణిస్తే ఆ యాంగిల్ మీద ఇదే స్కేల్ గీతలు కిందకి పొడిగించాం. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 10 mm ఉంటే అదే లైను, ఆ 1 సెంటీమీటర్ 10 mm లైను 30 డిగ్రీ యాంగిల్ మీద ప్రయాణించేలేకే కేవలము 8.2 మిల్లీమీటర్స్ ఉంటుంది. 8.2 మిల్లీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలేకే 10 mm ఉంటుంది. ఏది ట్రూ స్కేల్ కానీ 45 డిగ్రీ లైన్ మీద ఈ యొక్క స్కేల్ 10 mm యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందంటే మామూలు స్కేల్ మీద ఎంత ఉంటుందో 45 డిగ్రీల యాంగిల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క లెంగ్త్ కూడా అదే ఉంటుంది. కానీ ఇక్కడ అదే 10 mm లైన్ ని 30 డిగ్రీల కోణం మీద ఉన్నటువంటి లైన్ మీద కనుక మనం ప్రొజెక్ట్ చేసినట్లయితే ఆ యొక్క 10 mm యొక్క లెంగ్త్ దూరము 8.2 మిల్లీమీటర్స్ కి తగ్గిపోతుంది. ఆ యొక్క ఐసోమెట్రిక్ స్కేల్ మీద ఉన్నటువంటి కొలతలను ఉపయోగించి ఈ యొక్క ఐసోమెట్రిక్ వ్యూని కనుక గీసినట్లయితే అదే కొలతల్ని, అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 50 mm ఉంది. 50 mm అంటే ఒక్కొక్క 10 mm కి 8.2 అంటే 8.2 × 5 10 అంటే 41 mm వచ్చింది. ఐసోమెట్రిక్ స్కేల్ కనుక నువ్వు వాడినట్టయితే ఐసోమెట్రిక్ స్కేల్ మీద ఉన్నటువంటి కొలతలను కనుక ఉపయోగించి ఈ యొక్క వ్యూను కనుక గీసినట్లయితే నీ కేవలము 41 మిల్లీమీటర్లే 41 మిల్లీమీటర్ పెట్టే గీయాలి ఇక్కడ. ఎందుకని ఐసోమెట్రిక్ స్కేల్ ఉపయోగించి గీసావు కాబట్టి. ట్రూ స్కేల్ ఉపయోగిస్తే ఇక్కడ 50 ఉంటుంది. ట్రూ స్కేల్ అంటే మనం మామూలుగా ఉన్నటువంటి స్కేలే, కానీ ఐసోమెట్రిక్ యాంగిల్ మీద ఉన్నటువంటి మెజర్మెంట్స్ తీసుకొని ఈ యొక్క 30 డిగ్రీ యాంగిల్ మీద ఉన్నటువంటి మెజర్మెంట్స్ తీసుకొని గీస్తే ఇక్కడ కేవలం 41 మిల్లీమీటర్లే వచ్చింది. 9 mm తగ్గిపోతుంది. ఎందుకంటే ట్రూ స్కేల్ అంటే కరెక్ట్గా 45 డిగ్రీ యాంగిల్లో ట్రూ యాంగిల్ అది. ఆ యాంగిల్ మీద నుంచి 30 డిగ్రీకి వచ్చేలేక తగ్గిపోద్ది కాబట్టి కొలతలు తగ్గిపోద్ది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఉపయోగించి ఐసోమెట్రిక్ స్కేల్ ఉపయోగించి నేను డ్రాయింగ్ గీయమన్నప్పుడు మాత్రమే నువ్వు ఏం చేయాలి, ఐసోమెట్రిక్ స్కేల్ నిర్మించుకొని దాని మీద ఉన్న కొలతలు తీసుకొని ఈ బొమ్మను గీయాలి. అప్పుడు
ఆ బొమ్మని ఐసోమెట్రిక్ వ్యూ అనరు, ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అని అనరు, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటారు. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. దానికి మీకు డౌట్ రావచ్చు, ఎలాగంటే సపోజ్ ఐసోమెట్రిక్ ఒక 3D పిక్చర్ని ఐసోమెట్రిక్ యాంగిల్ మీద తీసినటువంటి 3D పిక్చర్ని మనం ఇలా వెళ్ళి ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ఎన్ని డిగ్రీల యాంగిల్లో ప్రయాణిస్తుంటుందో ఆ యాంగిల్లోనే మనకు వ్యూ కనిపిస్తుంది. అందుకని దాన్ని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటారు. అయితే ఇక్కడ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్కి ఐసోమెట్రిక్ వ్యూ ఆర్ డ్రాయింగ్కి తేడా ఏందా అంటే, ఐసోమెట్రిక్ వ్యూ అన్న ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అన్న ఒకటి, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. ఐసోమెట్రిక్ వ్యూ అన్న డ్రాయింగ్ అన్న ఏంటంటే ఒరిజినల్గా 50 మిల్లీమీటర్ల స్కేల్ మీద ఎంత ఉంటుందో అంత పెట్టి గీస్తేనే దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ లేదా ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అంటారు. కానీ ఐసోమెట్రిక్ స్కేల్ ఉపయోగించి కనుక నువ్వు డ్రాయింగ్ గీసావనుకో, ఆ కొలతలను ఉపయోగించి గీసినటువంటి బొమ్మని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని పేరు ఇస్తారు. ఇప్పుడు ఆ కొలతలు పెట్టి ఉపయోగిస్తే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని. ఓకే, అర్థమైంది కదా? రైట్. ఇంకెవరికైనా అర్థం కాని పక్షంలో ఒకసారి మనము మళ్ళా రివ్యూ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే జస్ట్ ఐసోమెట్రిక్ యాంగిల్ మీద ఉన్నటువంటి ఐసోమెట్రిక్ యాంగిల్ ఉపయోగించి గీసినటువంటి బొమ్మని మనం చూసినప్పుడు మనకు కనపడే ఆకారాన్నే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటారు. ఓకే, దాని తర్వాత ఐసోమెట్రిక్ యాంగిల్ మీద ఏ వస్తువునైనా సరే, సపోజ్ మనకి షాప్ ఉంది, ఎంతమంది చెప్పుకున్నట్టుగా మనకి ఒక షాప్ ఉంది, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, లేదా బస్సులు, లారీలు ఏవైనా కావచ్చు. ఆ వస్తువుని కనుక మన షాప్కి వచ్చినటువంటి కస్టమర్కి మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నింటిని, బుక్స్లో ఉన్న వాటన్నింటినీ కనుక చూపించామనుకో అతనికి అర్థమైంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఐసోమెట్రిక్ యాంగిల్లో ఆ బొమ్మలు కనుక మన వస్తువుని కనుక వచ్చినందుకు చూపిస్తే చక్కగా అర్థం అవుద్ది. ఓకే, నాకు ఈ కావాలని ఆర్డర్ చేస్తారు, దాన్ని ఐసోమెట్రిక్ యాంగిల్ అంటారు. ఆ యాంగిల్ మీద గీసిన బొమ్మని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటారు. అయితే ఐసో అంటే సమానం అనేది మనం చెప్పుకున్నాం. తర్వాత ఐసోమెట్రిక్ యాంగిల్ లేదా ఐసోమెట్రిక్ యాక్సిస్ అంటారు. యాక్సిస్ అన్నా యాంగిల్ అన్నా ఒకటి. సో ఐసోమెట్రిక్ యాంగిల్ ఇక్కడ చూడండి, అంటే ఐసోమెట్రిక్ వ్యూని గీయడానికి బేసిక్గా యాంగిల్ కావాలి. ఇంకోటి ఏంటంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఐసోమెట్రిక్ లో ఉండేది కూడా 3 డైమెన్షనల్ ఫిగర్సే, 3 సైజుల బొమ్మలే. కాబట్టి ఇక్కడ 3 సైజుల బొమ్మలు గీయాలంటే 3 యాక్సిస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో చూడండి, ఈ యొక్క గ్రౌండ్ లైన్ అంటే చూడండి, రిఫరెన్స్ లైన్ అంటారు. ఈ రిఫరెన్స్ లైన్ కి ఎక్స్ యాక్సిస్ 30 డిగ్రీ యాంగిల్ లో ప్రయాణించింది ఐసోమెట్రిక్ గీయాలనుకున్నప్పుడు, y యాక్సిస్ 30 డిగ్రీ యాంగిల్, z యాక్సిస్ 90 డిగ్రీ యాంగిల్. ఇదే యాక్సిస్ ఉపయోగించి ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ గీసాం. 3 డైమెన్షనల్ ఫిగర్. ఓకే, x యాక్సిస్ వచ్చేసి x యాక్సిస్ లెంత్ వచ్చేసి 50 mm, y యాక్సిస్ లెంత్ 50 mm, z యాక్సిస్ వచ్చేసి హైట్ 50 mm. ఓకే, ఈ 3 యాక్సిస్ ఉపయోగించేసి ఈ డయాగ్రామ్ మనం గీసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఇలా గీసాం కాబట్టి ఆ తర్వాత అయితే దీన్ని ఐసోమెట్రిక్ అని ఎందుకు పేరు వచ్చిందంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయితే దీన్ని ఎలా గీస్తారు అని అంటే ఎట్లా 3 సర్ఫేసెస్ ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇక్కడ ఐసోమెట్రిక్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ 3 సర్ఫేసెస్, ఈ 3 సర్ఫేస్లు కూడా 360 డిగ్రీలు సమానంగా పంచుకుంటాయి. 120, 120, 120. ఓకే, రైట్. ఆ డైమెన్షన్ దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటారు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ట్రూ లెంగ్త్స్, యాక్చువల్గా స్కేల్ మీద ఉన్నటువంటి ఎంత లెంగ్త్ ఉంటే అంత లెంగ్త్లు పెట్టే కనుక ఈ బొమ్మను గీసామనుకో, ట్రూ సైజెస్తో గీస్తేనేమన్నా దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటారు. అలా కాకుండా ఐసోమెట్రిక్ స్కేల్ ఉపయోగించి, ఐసోమెట్రిక్ స్కేల్ అంటే 30 డిగ్రీ యాంగిల్లో ఉన్నటువంటి ఐసోమెట్రిక్ స్కేల్, ఆ ట్రూ లెంగ్త్ని ఐసోమెట్రిక్ యాంగిల్ మీద ప్రొజెక్ట్ చేసుకుని ఆ స్కేల్ ఉపయోగించి గీస్తే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటారు. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అంటే అర్థం ఏంటంటే మేము గీసినటువంటి ఈ బొమ్మ మీద ఉన్నటువంటి కొలతలన్నీ కూడా స్కేల్లో ఉన్న మిల్లీమీటర్ను ఉపయోగించి గీయబడినది, మీరు కూడా అలా గీయండి అని అర్థం. అయితే నేనేం రాశానంటే స్కేల్ 1:1 రేషియో అని రాశాను. సో దాని అర్థం అంటే ఏమీ లేదు స్పెషల్గా. సో 1:1 రేషియో అంటే ఇక్కడ 50 mm పెట్టి గీయమన్నారు, నేను మొత్తం 50 mm పెట్టే గీశాను. అంటే ఎంత ఇచ్చారో అంత పెట్టి గీశాను, అందాన్ని ఫుల్ రేషియో ఆర్ 1:1 రేషియో అంటారు. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ట్రూ స్కేల్ ట్రూ స్కేల్ అంటే ఐసోమెట్రిక్ స్కేల్ అంటే ఏంటి? ట్రూ అంటే ఏం లేదు, మామూలుగా మన ఆర్డినరీ స్కేల్ మీద కొలతలతో గీస్తేనే ఉన్నా దాన్ని ట్రూ, నిజంగా ఉన్నదన్న ఎంత లెంగ్త్ ఉంటే అంత లెంగ్త్ పెట్టి గీయటమే. ఇంకోటి ఏంటంటే ఐసోమెట్రిక్ అంటే ఐసోమెట్రిక్ యాంగిల్ అంటే 30 డిగ్రీ యాంగిల్ మనకు తెలుసు కదా.
ఓకే, ఈ ఐసోమెట్రిక్ యాంగిల్ ఇదిగోండి ఈ యాంగిల్ మీద, అంటే ఈ యొక్క ట్రూ లెంత్ ని ఐసోమెట్రిక్ స్కేల్ యాంగిల్ మీదకి 30 డిగ్రీ యాంగిల్ మీదకి ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఐసోమెట్రిక్ స్కేల్ పెట్టి గీస్తాం. అయితే చిన్న డౌట్ వచ్చింది. సపోజ్ ట్రూ లెంత్ అంటే ఏమన్నా 50 mm, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్లు పెట్టేసి గీస్తాం. 5 సెంటీమీటర్లు ట్రూ స్కేల్ మీద అంత ఉంటే అంత. కానీ ఐసోమెట్రిక్ స్కేల్లో అంత ఉండదు, దాని డైమెన్షన్స్ అన్ని తగ్గిపోతాయి. కేవలం 41 mm వచ్చింది. సారీ, 41 mm. ట్రూ అంటే ఏమన్నా నిజంగా 50 mm ఆర్ 5 సెంటీమీటర్ స్కేల్ మీద ఎంత ఉంటే అంత ఉపయోగించే గీస్తాం. అలా గీసిన దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ ఆర్ డ్రాయింగ్ అంటారు. అలా కాకుండా ఆ యొక్క లెంగ్త్ ని 30 డిగ్రీ యాంగిల్ మీద ఉన్నటువంటి ఐసోమెట్రిక్ స్కేల్ మీద ప్రొజెక్ట్ చేసుకొని ఆ కొలతల్ని ఐసోమెట్రిక్ స్కేల్ మీద ఎంత ఉంటే అంత కొలత తీసుకుని గీసామనుకో దాన్ని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటారు. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ వేరు, ఐసోమెట్రిక్ డ్రాయింగ్ వేరు. ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అంటే ఏమన్నా ఎంత కొలతతో ఇస్తే అంత కొలత పెట్టి గీసిన దాన్ని ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అంటారు. ఐసోమెట్రిక్ స్కేల్ ఉపయోగించి ఐసోమెట్రిక్ స్కేల్ మీద ఉన్న ఐసోమెట్రిక్ యాంగిల్, ఐసోమెట్రిక్ స్కేల్ మీద ఉన్నటువంటి కొలతలను ఉపయోగించిన గీసినటువంటి బొమ్మని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని అంటాం. రైట్, ఓకే, ఈరోజు మనంతా కూడా తెలుసుకున్నాం దీని గురించి. ఓకే, బాగా నేర్చుకున్నారని అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పటి వరకు మీరందరూ నా క్లాసు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్